మొక్క మన బాధ్యతగా మారాలి. ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచడం అలవాటు చేసుకోవాలి. పచ్చదనాన్ని పెంచేలా పనిచేయాలని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పిలుపు. మొక్కలు పెంచడాన్ని ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా తీసుకున్నప్పుడు మాత్రమే పర్యావరణం పచ్చగా ఉంటుందని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు. ఈ మేరకు నరసరావుపేట పట్టణంలో నిర్వహించిన వన మహోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. మొక్కలు నాటి నీరు పోశారు. మొక్కల పెంపకం కూడా వ్యసనంలా మారే రోజు రావాలని ఆకాంక్షించారు. చెట్లు నరికివేయడంపై ఉన్న శ్రద్ధ పెంచడంపై లేకపోవడంతో బాధాకరంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచి పర్యావరణాన్ని కాపాడుకోవడంలో భాగస్వాములు కావాలన్నారు. చంద్రబాబు నాయుడు చెట్ల పెంపకానికి ప్రాధాన్యం ఇచ్చి గతంలో ఉద్యమంలా మొక్కలు నాటితే జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వెళ్ళిన ప్రతి చోట చెట్లు నరికివేసి నియంతలా వ్యవహరించారని మండిపడ్డారు. మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడే యుద్ధం నిరంతరం కొనసాగాలని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా పార్టీ అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నవ మోహన్ కృష్ణ, పట్టణ పార్టీ అధ్యక్షులు కడియాల రమేష్ బాబు, బెల్లంకొండ అనిల్, వడ్లమూడి కిషోర్, రాయల శ్రీనివాసరావు, చింతిరాల బాలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి వ్యక్తి ఒక చెట్టును పెంచాలి. ప్రతి వ్యక్తి ఒక చెట్టుని డొనేట్ చేస్తున్నాము, నేను ఈ సమాజానికి ఏమి చేశాము అనేది ముఖ్యం. ఒక చెట్టును మనము కాపాడితే అది ప్రకృతిని కాపాడినట్టు. మనం ప్రకృతిని కాపాడితే అది అన్ని రకాలుగా ఆరోగ్యపరంగా చాలా ఉపయోగపడుతుందని మనం అనే మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. సార్ ఒకసారి నా కొంచెం గడ్డపారి పక్క బాంగరా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ నర్సరావుపేట పట్టణంలో పల్నాడు జిల్లా ముఖద్వారంలో మరి జేఎన్టీ కాలేజీలో జరిగే వనమహోత్సవ కార్యక్రమం మరి ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల రాలేకపోయారు. మరి ఇటువంటి కార్యక్రమాన్ని వాయిదా వేయకుండా మరి జేఎన్టీ కాలేజీలో కాకుండా మన నర్సరావుపేట పట్టణంలో మరి మన ప్రముఖ నాయకులందరి చేత మొక్కలు నాటించడం జరిగింది. ఈ వనమహోత్సవం అనేది మరి ఎప్పుడు మొదలుపెట్టినా కానీ వర్షాకాలం వస్తుంది కాబట్టి వర్షాలు పడుతున్నాయి. అయినా కానీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ముందుకు రావడం జరిగింది. అందువల్ల ఇక్కడే అందరూ కూడా మొక్కలు నాటడం జరిగింది. మరి నర్సరావుపేట పట్టణంలో మరి గుంటూరు రోడ్లో ఈ మొక్కలు నాటడం జరిగింది. కాబట్టి ఏదైనా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మరి జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వారు ఇచ్చిన మాట ప్రకారం విజయవంతం చేయడం జరిగింది. మరి ఇంకోసారి మరి ప్రీతమ నేతలు ఇద్దరు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ఇంకోసారి ఘనంగా చేసుకుందామని చెప్పి మరి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఈ